హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సన్నీ అండ్ వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ వర్క్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టైం వేస్ట్ చేయకుండా ఈరోజు మళ్ళీ మనం మన మాక్ టెస్ట్ 2కి వచ్చేసాము. ఓకే, ఏదైతే మాక్ టెస్ట్ అనుకుంటున్నామో ఒక్క నిమిషం. ఓకే, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ టైప్. ఇందులో వెన్ డయాగ్రామ్ ఉన్నది, కొన్ని క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ అలాగే నెంబర్ సిరీస్ కూడా ఉంటుంది. ఏవైతే మీకు బాగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా క్వశ్చన్స్ వస్తాయి ఆ టైపే అదే లెవెల్ మీకు వస్తుంది. తప్పకుండా మీరు చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే జస్ట్ నౌ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ అయిపోయింది. లింక్ అన్నది కొద్దిగా ఎందుకంటే హెవీగా ఉన్నది కాబట్టి ఓకే, ఇప్పుడు రెస్పాన్స్ కోడ్ 503 వచ్చింది. సో వేరే లింక్ నేను మన డిస్క్రిప్షన్లోని లింక్ షేర్ చేశాను. అందులోని ఓకే, ప్లీజ్ వెళ్ళి కొద్దిగా చెక్ చేసుకోండి, లేదా ఎస్బీఐ సైట్కి వెళ్ళిపోండి. ఓకే చూడండి, మీరు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడే నాకు రెస్పాన్స్ కోడ్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అని వచ్చింది కదా. సో మీరు ట్రై చేస్తూ ఉండండి. పానిక్ అయిపోయి నువ్వు లింక్ ఓపెన్ అవ్వట్లేదు, లింక్ ఓపెన్ అవ్వట్లేదు భయపడవద్దు. ఓకేనా, మీరు ట్రై చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు నాకు మీ ముందే కదా 2 సెకండ్స్లో వచ్చింది, నాకు ఐ మీన్ ఒక 10 మినిట్స్లో వచ్చింది కదా. సో లోడ్ అవ్వడం కూడా టైం పడుతుందా? సో మీకు కూడా లోడ్ అవుతుంది. ట్రై చేయండి. మొబైల్లో కానీ మీరు ట్రై చేస్తుంటే ఇదే లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మన వీడియో డిస్క్రిప్షన్లో. నాట్ దిస్, దీనికి ముందు ఒక లైవ్ చేశాను ఆల్రెడీ నేను. ఓకే, అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చలో. సో స్టడీ మనం ఈరోజు మన క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఎవరెవరైతే ప్రీమ్స్ క్వాలిఫై చేస్తారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్. ఎవరెవరైతే క్లియర్ చేయలేదో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే క్లియర్ చేయలేదో రిపీట్, అంతే సింపుల్. రిపీట్, ఓకేనా. నో వరీస్. ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతుంది. బట్ నీ హార్డ్ వర్క్, నీ స్మార్ట్ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఈ రోజు ఒకరికి రావచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు సక్సెస్, అంతే. ఓకేనా, సో డోంట్ వరీ. దాని గురించి మీరు బాధపడి రిజల్ట్ చూడు, మీరు మీ కష్టం మీరు పడితే రిజల్ట్ గురించి ఆలోచించిన అవసరం లేదు. నాకు తెలిసి మన స్టూడెంట్స్ అందరూ క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే 68 ఈజీ థింగ్, ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చింది. 80+ అటెంప్ట్ చేసి వచ్చాను అందరూ. ఓకే, సో చదవండి. సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఎగ్జామ్లో వచ్చి వెన్ డయాగ్రామ్ కూడా ఉన్నది ఇందులో. ఓకే, డిఏ. సో చూసేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సిరీస్ ఈజ్ గివెన్ ఇన్ విచ్ 2 టర్మ్స్ ఓకే ఆర్ మిస్సింగ్ టీ అండ్ డి అనమాట. ఎవరైతే మిస్సింగ్ అయ్యారో టీ అండ్ డి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ టీ అండ్ డి కనిపెడదాం. ఓకేనా, రాంగ్ సిరీస్ ఎట్టి. సో దీని రెండింటి 80 170 ఏమైంది, ఇంటూ 2 ప్లస్ 10 వేస్తే సరిపోయింది. ఓకే, దీనికి ఓకే 170 ఇంటూ ఈ పైన చేద్దాం. 170 ఇంటూ 2 ప్లస్ 20. ఓకే, ఇప్పుడు దీనికి నేను నార్మల్గా ఇంటూ 2 ప్లస్ 30 వేస్తే అవుతుందా చూద్దాం. నెక్స్ట్ దీన్ని ఇంటూ 2 ప్లస్ 40 వేయాలి. ఈ లెక్కన ఇది ఇంటూ 2 ప్లస్ 50 వేయాలి. అవుతుందా? 15 40 20 అంటే ఎంత? 3080 ప్లస్ 50. 3080 ప్లస్ 50 300 కరెక్ట్ సరిపోయింది. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇంటూ 2 ప్లస్ 60 చేయాలి. ఇంటూ 2 అంటే 6260 ప్లస్ 60 అంటే ఎంత అయింది? 6320. ఓకే, మనకి డి అన్నది వచ్చేసింది ఆల్రెడీ. డి ఈజ్ ఈక్వల్ టు 6260. సో 6360. ఒక నిమిషం. 6300. ఓకే, ఓ సారీ 6000. ఒక నిమిషం. డి అన్నది 6320. ఓకే, టీ కూడా కనిపెట్టండి. ఎంత? 360కి 300 డబల్ చేస్తే ఎంత? 720. 720 ప్లస్ 30 750. సో 750. సో మనకి టీ అన్నది 750 వచ్చేసింది. ఓకేనా. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. 7700 ఇస్ ద సమ్ ఆఫ్ ద టర్మ్ టీ అండ్ డి. ఈ రెండు కలిపేయండి ఎంత? ఈ రెండే సైడ్ డైరెక్ట్ గా 00 అవ్వట్లేదు, పోయింది అంతే కదా. 2 డిజిట్లోనే 0 వస్తుంది. 2 8 6 7 13. ఓకే సారీ, 7 3 0 కదా, 0 1 అంటే 7070. బట్ 7700 అన్నాడు, సో ఇది పోయింది. టీ బై 120. టీ అంటే 750. సో 750 బై 120 అయ్యి 00 10 12 6 72 12 2 24 అది సరిపోయింది. అంటే ఆప్షన్ టీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ది వాల్యూ ఆఫ్ టర్మ్ D2. డి అంటే ఏంటి? 6360. D2 అంటే డివైడెడ్ బై 2 చేసేయండి. ఎంత? 3 ఓకే 1 6 0 అంతే కదా, 3160. నెక్స్ట్ D2 ఈజ్ లెస్ దెన్ 40 అంట. 40 అంటే 4 ఇంటూ 750. 750 అంటే డబుల్ 1500. 1500 అంటే 3000. అంటే నో, ఇది గ్రేటర్ దాన్ కదా, ఇది గ్రేటర్ దాన్ 3000 కదా, అంటే ఇది కూడా పోయింది. సో ఆప్షన్ 2 ఓన్లీ కరెక్ట్ అనమాట. అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది కదా. మీకు ఇలాగే అడుగుతాడు. మీకు ఇది ఎస్బీఐ పిఓ మెయిన్స్ కాదు, మళ్ళీ చెప్తున్నా. మీకు డిఏలోని ఇప్పుడు చూడండి, 4 డిఏలు అడుగుతాడా. 4 డిఏలో ఒకటి మాత్రం చాలా డెడ్ ఈజీగా ఇస్తాడు. అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసేలాగా ఇస్తాడు. ఒక డిఏ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, ఒక చిన్న లాజిక్ ఇస్తాడు. ఇంకో 2 డిఏలు అయితే మాత్రం
మీ అంటే మీరు ఆలోచించుకోండి అనమాట. ఓకేనా? సో, మనం 30 మార్క్స్ అటెంప్ట్ చేసుకొని ఆ రెండిట్లోని కొంత కొంత మనం చేసుకోవచ్చు. నేను అందుకే మీకంటే ఇప్పుడు నేనేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి కదా! దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను మీకు ఈ మాక్ టెస్ట్‌లు చేసే క్వెషన్స్ ఒక 10-50% అబోవ్ లెవెల్ చెప్తున్నాను. ఓకేనా? సో దట్ అంతే తప్పించి మరి 50, 100, 100 అంటే మరి డబుల్ టఫ్ ఇచ్చేస్తే మీరు అనవసరంగా ఏదో అంటారు కదా! 4 డేస్ చూడలేదు, 6 డేస్ చూడలేదు అన్నట్టు యాక్చువల్‌గా నేర్చుకోవడం మానేసి వేరేదేదో నేర్చుకొని యాక్చువల్ చేయడం మానేసారనుకో ఎగ్జామ్‌లో చాలా అంటే ఫీల్ అవుతారు. ఓకే. సెకండ్ ప్రాబ్లమ్. ఇఫ్ ద రాంగ్ నెంబర్ సిరీస్ 1 అండ్ 2 ఆర్ P అండ్ Q. ఓకే. రాంగ్ నెంబర్స్ అయితే అవి P అండ్ Q అంట. అండ్ R ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ద కరెక్ట్ నెంబర్స్ ఆఫ్ బోత్ సిరీస్ అంట. ఓకే. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ P, Q ప్లస్ 7 వాల్యూ. ఓకే. ఫస్ట్ రాంగ్ నెంబర్ చూద్దాం. 16కి 17కి డిఫరెన్స్ ఎంత? 1. 17కి 19 డిఫరెన్స్ ఎంత? 2. 19కి 25కి డిఫరెన్స్ ఎంత? 6. అంతేనా? 19కి 25కి డిఫరెన్స్ 6. అండ్ 25కి 17కి డిఫరెన్స్ ఎంత? 12. అంతే. 37 డిఫరెన్స్ 20. బాగా బేసిక్ అంటే మీకు అర్థమవుతుందా? ఈ మీకు చూసినంటే మీరు చెప్పేవచ్చు. ఏంటిది? 2 అంటే ఏంటి? 2 స్క్వేర్ మైనస్ 2. 6 అంటే 3 స్క్వేర్ మైనస్ 3. ఎప్పుడు అడిగంటే ఐబీపీఎస్‌లోని ఎప్పుడు అడిగేది ఇదే. ఎస్‌బీలో కాదు. ఐబీపీఎస్‌లో ఒకటి పక్క ఈ అంటే ఇది ఉంటది. 12 అంటే 4 స్క్వేర్ మైనస్ 4. 20 అంటే 5 స్క్వేర్ మైనస్ 5. ఈ లెక్కన ఏమవ్వాలి ఇది? 1 స్క్వేర్ మైనస్ 1 అంటే 0 రావాలి. ఇక్కడ 0 రావాలి. అంటే ఇక్కడ ఏముండాలి? ఇక్కడ 17 ఉండాలి. అవునా? అంటే రాంగ్ టర్మ్ ఏంటి? రాంగ్ టర్మ్ P కదా! P ఈజ్ ఈక్వల్ టు 16 అయితే కరెక్ట్ టర్మ్ ఏంటి దీనికి? 17. ఓకే. కరెక్ట్ టైం రాసింది. కరెక్ట్ టైం రాద్దాం ఇక్కడ. ఒక్క నిమిషమే. ఎందుకంటే కిందన ఇక్కడ కూడా చేయాలి కదా! దీన్ని కూడా చేయాలి కదా మనం. సో, రాంగ్ టర్మ్ P ఈజ్ ఈక్వల్ టు 16. దీని కరెక్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ సెకండ్ సిరీస్ చూద్దాం. 21కి 23 తేడా ఎంత? 2. 23కి 26 తేడా ఎంత? 3. 26కి 31 తేడా ఎంత? 5. 35కి 40కి 9. అండ్ ఇది 9. ఇక్కడ మీకు తెలిసిపోయింది. ఇదేంటి? ప్రైమ్ నెంబర్ 2, 3, 5. ఇక్కడ ఏం రావాలి? 7 రావాలి. ఇక్కడ 11 రావాలి. అవునా? సో, ఈ రెండింటి నెంబర్ తప్పిపోయిందంటే ఇది నెంబర్ 40 అనేది నెంబరు. సో, 35కి 7 కలిపితే ఎంత? 38 అన్నది ఇక్కడ రావాలి. అర్థమైందా? అప్పుడు 38 వచ్చేసి ఇక్కడ 11, 49 సరిపోయింది. అర్థమైందా? ఎప్పుడైతే 2 రాంగ్ నెంబర్ సేమ్ నెంబర్‌లో వచ్చాయో దాంట్లో మధ్యలో నెంబరు మనకి రాంగ్ నెంబర్ సిరీస్ అని మీకు తెలుసు. ఓకే. సో, Q ఏమవుతుంది ఇక్కడ? 40 అంటే రాంగ్ నెంబర్ ఇది. కరెక్ట్ నెంబర్ ఏ నెంబర్ రావాలి? 38. ఇప్పుడు క్వెషన్ చూద్దాం. ఏమన్నాడు? P ప్లస్ Q. P ప్లస్ Q ఎంత? 56. అంతే కదా! P ప్లస్ Q 56. ప్లస్ 7 మళ్ళీ ప్లస్ 7 చేస్తే ఎంత? 63 ఎంత? 63. ఓకే. 63 అయింది. డివైడెడ్ బై ఆర్ అంట. ఆర్ ఏంటి మనకి? డిఫరెన్స్ బిట్వీన్ ద కరెక్ట్ నెంబర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 38లో నుంచి 17 తీసేస్తే ఎంత? 21. సో, 21. 21 ఒకటి, 21 3. సో, ఆప్షన్ బి 3 అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. మనం ముందు చూడండి. ముందుంది చూడండి చాలా పెద్ద ఇది ఉంది. ఓకే. వెన్ డయాగ్రామ్‌ది ఉంటది. చేద్దాం. ఓకే. ఈ 2 నంబర్ సిరీస్ అయిపోయాయి. ఇప్పుడు క్వాంటిటీ 1 ఇప్పుడు మనకి ప్రతి ఎగ్జామ్‌లోని క్వాంటిటీ 1, క్వాంటిటీ మీకు రావాల్సిందే. అర్థమైందా? ఎస్‌బీఐ క్లర్క్‌లో ఇదే లెవెల్ అడుగుతాడు. ప్లీజ్ మీరు గమనించండి. ఓకే. క్వాంటిటీ ఈక్వేషన్‌లో క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 కూడానా. ఓకే. సో, చలో థర్డ్ క్వెషన్ చూద్దాం. ఇన్ ద క్వెషన్స్ బిలో యూ హ్యావ్ టు ఫైండ్ ద 2 రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి 2 రూట్స్ కనపడాలి. ది హైయెస్ట్ రూట్ ఈస్ P అంట. లోయెస్ట్ రూట్ Q అంట. అంటే హైయెస్ట్ P, లోయెస్ట్ Q. ఓకే. సో, మనం ఇక్కడ P, ఇక్కడ Q వేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ కనిపెడదాం. ఈ 168కి రూట్స్ ఏంటో చూద్దాం. మైనస్ ప్లస్ అంటే 2 ప్లస్ అవుతాయి. అవునా? సో, 168 కంటే ఇప్పుడు మన 168కి ప్రొడక్ట్‌ని కలిపితే 26 రావాలి. 12 తెచ్చుంటే 12 12 ఇంటూ 12 12 ఒకటి 12 12 12 14 సరిపోయింది. అంటే 14 12. సో, ప్రొడక్ట్ అంటే ఇది P అవుతది. P ఈజ్ ఈక్వల్ టు 14, Q ఈజ్ ఈక్వల్ టు 12. సరిపోయిందా? రూట్స్ వచ్చేసాయి. రూట్స్ తీయడానికి మనకు ఒక్క సెకండ్స్ కూడా ఎక్కువ టైం పట్టకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటీ 1 ఫైండ్ A ఇఫ్ x ఈజ్ ఈక్వల్ P మైనస్ 2 అంటే x అనేది P మైనస్ 2 అంట. P మైనస్ 2 అంటే ఏంటి? 14 మైనస్ 2 అంటే 12. సో, x 12 అయితే LHS అంటే 12 అయితే ఏమవుతుంది? x స్క్వేర్ అంటే 12 స్క్వేర్ మైనస్ 26 ఇంటూ 12 ప్లస్ 168 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ RHS 0 దాన్ని ఈక్వల్ కు E అనమాట. అంటే దీన్ని A. సో, మనం ఏ పడింది. సో, 12 కామన్ తీయండి. 12 కామన్ తీసేస్తుంది ఏది? 12 మైనస్ 26 ప్లస్ ఇక్కడ మళ్ళీ 12 14 ఓకేనా? సో, 12 14 26 మైనస్ 26 అంటే 12 ఇంటూ 0 అంటే 0 అయిపోయింది. A ఈజ్ ఈక్వల్ టు 0.
సో మనం ఇక్కడ రాసుకుందాం ఏ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫైండ్ బి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ 3. ఓకే, క్యూ ప్లస్ 3 అంటే ఏంటి, క్యూ అంటే ఎంత 12 ప్లస్ 3 అంటే 15. అయితే ఎల్హెచ్ఎస్ అంటే 15తో మనం చేయాలి. సో 15 స్క్వేర్ మైనస్ 26 ఇంటూ 15 ప్లస్ 168 ఈక్వల్ టు బి అనమాట. ఓకే, సో 15 స్క్వేర్ అంటే 225 మైనస్ 15 రేళ్ళు అంతా 300, 15 20 300, 15 90 అంటే 390 ప్లస్ 168. ఈ రెండు కలపండి, 200 100 300, 300లో 60 360 360 380 380ని 13 ప్లస్ 393 మైనస్ 390 ఈక్వల్ టు 3 అనమాట. సో బి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది అనమాట. సో బి ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 అంటే ఏ అంటే క్వాంటిటీ 2 ఈజ్ అంటే క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ క్వాంటిటీ 2 అవుతుంది, అంతేనా. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఒక్క నిమిషం. ఓకే, మంది ఇదే కదా, 4th ప్రాబ్లం చూడండి. మళ్ళీ క్వాంటిటీ 1 క్వాంటిటీ 2. ఓకే, డోంట్ వరీ. ది రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఇన్ విలేజ్ హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ 2100 అంటే ఒక విలేజ్ లో మేల్స్ ఫిమేల్స్ రేషియో ఎంత ఇచ్చాడు, మొత్తం పాపులేషన్ ఎంత ఇచ్చాడు, 2100 మంది. అందులో మనకి 12:13 ఇచ్చాడు. సో 12:13 అంటే టోటల్ పార్ట్స్ ఎంత 35. ఇక్కడ రాశాను 35 పార్ట్లు 2100 అంటే 7 7 5లు 7 300, 5 1లు 5 5 6 60 అంటే 1 పార్ట్ ఇచ్చుకుంటే 60 అంటే 12 నాళ్ళు ఎంత 72 అంటే ఇది 720. ఓకే, మేల్స్. ఫిమేల్స్ అంతా 23 ఆర్లు 6 3 18 60 6 2 12 120 6 18 అంటే 1380 138 1380 మేల్స్ ఫిమేల్స్ మనకు తెలిసిపోయింది. సో ఇక్కడ రాస్తున్నా. ఓకేనా, మనకేంటి మేల్స్ ఫిమేల్స్ వచ్చేసింది. అర్థమైందా, ఏం చేశాను నేను, జస్ట్ రేషియో ఇచ్చాడు, దాన్ని బ్రేక్అవుట్ చేసి 2100కి ఈక్వల్ చేస్తాను, అంతే అయిపోయింది. మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. 12 డివైడెడ్ బై 35 ఎంత 35 ఇంటూ 2100 35తో ఇది పోతుంది 60 12 720 ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేయను, మీరు ఇప్పుడు మెయిన్స్లో ఉన్నారు, అర్థమైందా. సో మెయిన్స్లో ఉన్నారంటే ఏంటి, ఈ మాత్రం చూస్తూ చేసేయాలి. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఇస్ ఇంక్రీజ్ బై 20% అంటే ఇక్కడ రాసినే 720 ఈజ్ ఇంక్రీజ్ బై 20% అంటే 20% ఎంత 72, 10% 72 72, ఇంకో 10% 70 అంటే 144 కలిపండి ఎంత 4 6 8 864 అంటే మెయిల్స్ 864 అయ్యారు. ఓకేనా, డన్. నెక్స్ట్ ఏంటన్నాడు, అండ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇస్ ఇంక్రీజ్ బై x ప్లస్ 3%. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 20% అంటే ఏంటి, 20% అంటే ఏంటి, మనం 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100 అంతే కదా, అంటే 120/100 ఇంతే కదా, 120% కదా, 20% ఇంక్రీజ్ అయ్యేదంటే. అదే మనకి x ప్లస్ 3% అన్నాడు. సో మీరు డోంట్ వరీ, x ప్లస్ 3% ఏం చేస్తాం, 100 ప్లస్ x ప్లస్ 3 డివైడెడ్ బై 100 అంతే పర్సెంటేజ్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫిమేల్ మనకు తెలుసు, ఫిమేల్ ఎంతమంది ఇక్కడ, ఓకే ఇది ఇక్కడ 720 వేద్దాము, ఇక్కడ 1380 వేద్దాం. ఓకే, ఫిమేల్ మనకు తెలుసు ఎంత 1380 ఇంటూ అంతే కదా 100 ప్లస్ x ప్లస్ 3 డివైడెడ్ బై 100 అంతేనా, ఇంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఎలా వచ్చిందో మళ్ళీ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 1300 20% పెరిగిందని అనుకోండి, మనం ఏం చేస్తాం 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100 ఇంతే కదా వేస్తాం, ఇలాగే కదా వేస్తాం 120/100 అంతేనా. సేమ్ అదే కాన్సెప్ట్లో నేను వేసాను, మీరేం కన్ఫ్యూజన్ ఏమీ అవ్వద్దు. ఓకేనా, ఇలా చేసేది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీన్ని మనం పైన మన ఆన్సర్ వేసుకోవడానికి పనికొస్తుంది అంతా అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు ఈడేమన్నాడు తర్వాత, దెన్ ది నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ద టౌన్ విల్ బికమ్స్ 261 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అనమాట. ఫిమేల్స్ ఎక్కువ అంట మేల్స్ కన్నా, అంటే ఏంటి మోర్ దాన్ అంటే మేల్స్ ఎంతమంది 864. సో 864 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటూ 861కి. అర్థమైందా, ఫిమేల్స్ అంట 861 ఎక్కువ అంట మేల్స్ కన్నా, అంటే ఫిమేల్స్ మైనస్ మేల్స్ ఈక్వల్ టు 861. అర్థమైందా. సో దీన్ని మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఇటువైపు వెళ్ళిపోద్ది, ఈ జీరోకి కట్ అయిపోద్ది. ఓకే, సో మిగిలింది ఏంటి ఇక్కడ రాస్తున్నాను 138 ఇంటూ 103 ప్లస్ ఎక్స్, అవునా, డివైడ్ బై 10 అటువైపు వెళ్ళిపోద్దిలే. ఓకే, డివైడ్ బై 10 వేద్దాం ఇక్కడ. ఈ 864 ఇటువైపు అయిపోద్ది. ఓకే, 1600 ప్లస్ 60 1700 ఓకే ఇలాగ వేసేసుకున్నాం, ప్లస్ అయిపోద్ది కదా
5 2 1 17 25 17 25 ఇది కట్ చేసేస్తే ఇక్కడ 0 వెళ్ళిపోద్ది, ఇది ఇటువైపు వెళ్ళిపోద్ది, అవునా? సో నేను ఈ 10 తీసేస్తాను. ఇప్పుడు మనకి స్పేస్ లేదు కదా, సో ఇది మనకి ఈక్వేషన్ వచ్చింది. ఓకే, ఈ ఈక్వేషన్ మనం ఎక్స్ కనిపెట్టి వచ్చా? ఎక్స్ కనిపెట్టి వచ్చు. మనం 138తో డైరెక్ట్ కొట్టగలమా? ముందు ఒక పని చేద్దాం. 3తో 7తో 6తో చేసి ఎస్ 6తో పోద్ది. 6 2 12 6 3 18. ఓకే, 6 2 12 52 6 8 48 45 6 7 42 6 5 30. ఓకే సరిపోయింది. 23తో పోతుందా చూద్దాం ఉండండి. 23 అంటే 23 ఒకటి 23 57 23 2 46 11 మిగులుతుంది. 11 23 5 అంటే 125 కరెక్ట్ పోయిందా భయ్యా? ఓకే 125కి అంతేనా? 125. ఓకే, ఇప్పుడు 125 ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ 103, అవునా? సో ఏమవుతుంది? 2 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22. సో మనం ఎక్స్ వాల్యూ కనిపిస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22. అర్థమైంది ఎలాగొచ్చిందో? జస్ట్ ఇది మనం సింప్లిఫై చేసుకుని సింప్లిఫికేషన్ చేసుకున్నాం. నేను మిగతా అది అంతా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 22 వచ్చింది కదా, నేను అంతా అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, మనకి వాల్యూ తెలిసిపోయింది కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22. ఓకే, ఇక్కడ వద్దు, ఇక్కడ రాద్దాం. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 22. మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నెక్స్ట్, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ 3.5 kgs, 4.5 kgs, 5.5 kgs, 8.5 kgs dumbbells in gym is 5:4:3:7 respectively if the difference between the weight of 8.5 kg dumbbells and 4.5 kg dumbbells is 83. Okay, then the find the sum of the weights of 5.5 kgs. Okay, next no problem. మనం దీన్ని 5 కదా ఇక్కడ ఎలా వేసేసుకుందాం. 5:4.5 4:3:7 అంతే కదా. ఇవి అన్నింటినీ నేను ఎక్స్ కింద వేసుకుంటా. ఓకేనా, ఎక్స్ కింద ఎక్స్ వాల్యూ కనిపెట్టేస్తే మనకు వచ్చేస్తుంది, అంతేనా? సో ఇప్పుడు ఏమంటాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డంబెల్స్ 8.5 kgs, 8.5 kgs ఏంటి ఇది, అవునా? 8.5 into 7x, ఓకే, మైనస్ 4.5 పెట్టాను. సో 4.5 డంబెల్స్ ఏది ఇది. సో 4.5 into 4x ఈక్వల్ టు ఎంత? 83కి ఈక్వల్ అంట. చేసండి. 7 5 35 3 7 8 56 3 59 59.5x మైనస్ 45 4 90 90 180 అంటే 18x ఈక్వల్ టు 83. ఓకే, సో 18 తీసే ఇందులో నుంచి 0.5 9లో 8 తీస్తే 1 41.5 ఈజ్ ఈక్వల్ టు 83x అంటే 41 అట్ట 2 పద్దేసి. సో x ఈజ్ ఈక్వల్ టు 2. మన x ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలిసిపోయింది. అంటే ఇది ఏమవుతుంది టోటల్గా? ఇది 10, ఇది 8, ఇది 6, ఇది 14. ఓకేనా, ఇంక ఇష్టం అవసరం లేదు. మన డంబిల్స్ వచ్చాయి. 3.5 అనేది 10. ఓకే, నేను ఓపెన్ చేస్తా, కలర్ మారుస్తా, అది రాస్తాను. ఓకేనా, వద్దులే, మీకు తెలిసిపోయింది కదా, ఇంకెందుకు మళ్ళీ అంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ 4.5 kgs అనేది 8. ఓకే, ఈ మధ్యలో నేను డిలీట్ చేసేస్తాను. ఓకేనా, ఇంక మనకి రేషియో అవసరం లేదు, వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసాయి మనం డైరెక్ట్గా. ఓకే, నేను దీన్ని 3.5 ఇక్కడ పెడుతున్నాను, 4.5 5.5 8.5. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను చూడండి. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ 5.5 kgs అంటే 5.5 kgs అండ్ 3.5 kg డంబెల్ 3.5 kg. 3.5 into 10 అంటే 35. ఓకే, ప్లస్ 5.5 kgs అంటే డిఫరెన్స్ అడుగుతున్నాడు కదా. ఓకే, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్, డిఫరెన్స్ అడగలేదు బాయ్, ఫైండ్ ద సమ్ అడిగాడు. సమ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ 5.5 చెప్పాను. 5.5 3.5 35. 5.5 అంటే 5 6 30 5 6 30 33 ఎంత అయింది? 8 6 68 అనమాట. అంటే ఏంటి? క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దాన్ క్వాంటిటీ 2. సో ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఒక్క నిమిషం, మా బామ్మది ఫోన్ చేస్తున్నాడు. ఓకే, చెప్పరా చెప్పరా క్లాస్ 1 అని చెప్పు, రికార్డ్ చేస్తున్నాడు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఒక 10 minutesలో. ఓకే, పడుకోక. ఓకే, ఏ నా మేనర్, నా బామ్మది కూడా సాయి, అదే మన గ్రూప్లో ఉంటాడు కదా, సాయి ఆల్సో క్లియర్డ్. హీఈస్ మై ఓన్ బ్రదర్ ఇన్ లా, మా వైఫ్ బ్రదరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హీఈస్ ఆల్సో క్లియర్డ్. వాడికి ఇక్కడికి వచ్చి నేను వాడికి నేర్పించి వాడి ఇంటికి పంపించి వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఐ హోప్ హీ విల్ క్లియర్ ద మెయిన్స్ ఆల్సో. ఓకేనా, అందరూ కూడా తనకి కంగ్రాచులేషన్స్ చెప్పండి, ఐ మీన్ అంటే గ్రూప్లో. అండ్ ఆల్సో అలాగే బెస్ట్ విషెస్ పెట్టండి. ఓకేనా, సాయి కంగ్రాచులేషన్స్ అని
మెయిన్స్కి రెడీ అవుతాడు, ఎప్పుడు మెయిన్స్కి రెడీ అవుతాడు. రావద్దు ఉన్నాను డాడీ క్లాస్ ఉన్నాను. ఓకేనా? సో ఇది చూసిన కదా, 5th క్వశ్చన్స్కి వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్, అంటే సగం హ్యాపీ, మెయిన్స్ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. రావద్దు, తీసుకెళ్ళిపోతాను కావాలండి మమ్మీ గారు. ది కెపాసిటీ ఆఫ్ 3 vessels A, B, C are 40 liters. ఓకే 50 లీటర్స్ అండ్ డాష్ తెలియదు, అంటే ఇక్కడ రాస్తున్నానే A, B, C 40 లీటర్స్ 50 లీటర్స్ మనకి తెలదు, డాష్ పెట్టదు. ఈచ్ వెజల్ ఈస్ ఫిల్డ్ విత్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ప్రతి వెజల్లోని మిల్క్ వాటర్ ఉంటుందంట. సో ఇక్కడ రాస్తాను మిల్క్. రావద్దు జత, ఏం కావాలి నీకు? ఏం దుప్పటి లేదు, ఆ దుప్పటి కావాలి డాడీ, మనకి ఇది కావాలి కదా. వచ్చేస్తాను ఇంకో హాఫ్ అన్ అవర్ అంతే. కదా ఇక్కడ కూర్చొని దీంతో చూసుకుంటే అంటే సౌండ్ వద్దు, సౌండ్ పెట్టేస్తా వద్దు, ఇక మొబైల్ పెట్టుకోవాలంటే. మీ అక్కతో మాట్లాడి వద్దులే తర్వాత. 3:2 ఇది. ఓకే, మెయిల్స్ మిల్క్ వాటర్, ఇది మనకు తెలియదు మిల్క్ వాటర్. ఓకే, ఎక్కడ ఉన్నాం? ది రేషియో ఆఫ్ మిల్క్ వాటర్ 4:1. ఫస్ట్ ఇది 4:1. 40 చూడండి, 40 4:1 అంటే 5, అంటే 8 5 ఎంత 5 పాటలు అనమాట. అంటే 5 4 20 అంతేనా? 5 8 అంటే 8 4 32 మిల్క్ ఇక్కడ, అండ్ ఇక్కడ 8 వాటర్ అయిపోయింది. ఇక్కడ 3:2 అంటే 50, 550 అంటే 10 పార్ట్స్ అవునా? సో అంటే ఇక్కడ 30, ఇక్కడ 20. ఇక్కడ 7:5 ఇచ్చాడు, మనకు తెలియదు, ఇక్కడ రాసుకుందాం 7:5 మామూలుగా రాసుకుందాం. మనకి ఎంత ఉందో తెలియదు, ఎందుకంటే మనకు టోటల్ తెలియదు కదా. సో మనం కనిపెట్టాల్సింది అదే. ఓకేనా? వీటిని ఫిల్లర్స్ అంటారు. ఇది కూడా అడుగుతున్నాడు ఈ మధ్యన. ఓకేనా? ఈ ఎన్నట్లు ఏం కలుగుతుంది? ఆల్ దిస్ వెజల్స్ ఆర్ ఎంప్టీడ్ ఇంటూ 4th వెజల్. అంటే ఇవన్నీ తీసుకెళ్లి ఒక 4th వెజల్లో, ఓకే, ఒక 4th వెజల్లో మిల్క్ ఇస్టు వాటర్. ఓకే, మిల్క్ వాటర్ అంటే ఏ రేషియోలో వస్తుంది? మనం ఇప్పుడు సింపుల్ మనకు అడిగవచ్చు. ఏంటి? మిల్క్ ఏదైనా సరే నువ్వు మొత్తం తీసుకెళ్తే అదే రేషియోలో కలుస్తుంది కదా, ఇవి అలగలేవు. సో 32 30 ఎంత? 62. 62 ప్లస్ మనకి ఎంతో తెలియదు, క్వశ్చన్ మార్క్ ఇది. అంటే దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. ఎక్స్ అనుకో. ఓకే, ఇస్టు ఇదంతా 8 2 8 20 28 ప్లస్ వై అనుకో, ఇది వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్సర్లో అంటే ఓన్లీ 1 కాదు, ఆన్సర్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కలర్ మారుస్తాను. ఈ కలరు చలో, ఇంక కలర్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకో 60 తీసుకుంటే 60 తీసుకుంటే ఏమొస్తుంది? 60కి ఇవన్నీ 7:5 అంతేనా? 7:5 కదా, అంటే 12 12 5 60 అంటే 7 5 ఇక్కడ 35 5 5 25 35 25. సో ఇక్కడ కానీ నేను 35 వేసి ఇక్కడ 25 వేస్తే ఏమవుతుంది? 62 60 30 90 93 97 ఇస్టు 28 25 అంటే 25 25 50 50 53 97:53 వచ్చింది. ఎస్, ఆప్షన్ బి అన్నది ఆప్షన్ 1 కరెక్ట్ అయ్యింది. ఓకే, మనం అన్ని చూడాలి, ఎందుకంటే ఇది ఇస్ ఏ ప్రాబబిలిటీ టైప్. అంటే దీన్ని ఓన్లీ 1 ఓన్లీ 2 చూడు, బోత్ 1 and 2 బోత్ 1 and 3 ఉంది కదా. సో ఇది అయిపోయింది. సో ఫస్ట్ ఇది అయితే మన కంక్లూజన్ వస్తుంది. మళ్ళీ ఇది చదువుకుందాం. ఓకేనా? సెకండ్ చూద్దాం. 36 వేయండి. 36 వేస్తే 7:5 అంటే 12 13 అంటే 3 21 5 3 15. సో ఇక్కడ 21 వేస్తే అవుతుంది 83 అవుతుంది. 83 ఇక్కడ ఏముంది? 80/3 ఉంది, అంటే ఇక్కడ పోయింది. సో సెకండ్ది మనకి ఇంకా అవసరం లేదు. థర్డ్ది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఇదంతా మీరు ఫాస్ట్గా చేసుకోవాలి. క్యాల్కులేషన్స్ అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి. చాలా మంది క్లియర్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇది 72. థర్డ్ చూసుకోండి. 72 12 పాటలు చేస్తే 12 6 72 7 6 42 5 6 30 72. సో ఇక్కడ 42 ఇక్కడ 30 వేయాలి. సో 62 42 ఎంత? 104 అంటే 104. ఓకే, 28 30 ఎంత? 58. అవునా? 58 2తో పోతుందా? 52 29 సరిపోయింది. 52 ఇది ఇది కూడా సరిపోయింది. అంటే బోత్ 1 and 3 ఫాలోస్. అంటే ఆప్షన్ ఈ బోత్ 1 and 3 ఫాలోస్ అనమాట. ఓకేనా? ఐ హోప్ అర్థమైపోయిందా? సో ఇక్కడ వరకు అయిపోయిందా? 1 లైన్ క్వశ్చన్స్ అయిపోయి, 1 లైనర్స్ అంటారు దీన్ని. క్వాంటిటీ హ్యాబిట్ అంటే అర్థమెటిక్ క్వశ్చన్స్ అయిపోయి. మెయిన్గా మీకు మళ్ళీ చెప్తున్నాను, పక్కా 2 క్వశ్చన్లు ఇలాంటివి వస్తాయి మీకు, అందుకే నేను చేస్తున్నాను నెంబర్ సిరీస్. అలాగే క్వాంటిటీ 1 క్వాంటిటీ కూడా మనం లాస్ట్ క్వాలిటీ ఈక్వేషన్ చూసాం, ఇప్పుడు క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అండ్ ఈ సిరీస్ చూసాం. ఇది రెండో మాక్ టెస్ట్, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, డిఏకి వచ్చేసాం, టైం వేస్ట్ చేయకూడదు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, చదవండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా?
ఇది చూడండి, ఎప్పుడైతే మీకు ఇక్కడ నేను ఒక చిన్న స్క్రీన్ అంటే మీరు చూడండి, ఇక్కడ ఏమంటాడు, 3 ఎనర్జీ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ 3 ఉన్నాయంట ఒక అడ్మినిస్ట్రేషన్ లోని. టోటల్ ఇచ్చాడు 3300 ఎంప్లాయీస్. చూడండి, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డివిజన్ కన్సిస్ట్ ఆఫ్ 700 ఎంప్లాయీస్. అలాగే చూడండి, ది నెంబర్ ఆఫ్ మెయిల్ వర్కర్స్ ఓన్లీ, అర్థందా, ఎంగేజ్డ్ సోల్లీ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ చూడండి, అంటే ఇంకా ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడు కదా, మీరు చదవండి, ఏం పర్లేదు. సో డు నాట్ వర్క్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ డు నాట్ వర్క్ అంటే బోత్. అర్థమైందా? ఇలాగ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో క్లిక్ అవ్వాల్సింది ఏంటి, వెన్ డయాగ్రామ్. ఏంటి, వెన్ డయాగ్రామ్. సో మీకు క్లూ ఇచ్చాను, మీరు వెన్ డయాగ్రామ్ వేయగలరా? వెన్ డయాగ్రామ్ వేస్తే ఇలాంటివి చాలా ఈజీగా వచ్చేస్తుంది. బట్ వెన్ డయాగ్రామ్ వేయడానికి మీకు కొద్దిగా టైం పడుతుంది, బట్ వేసుకోవాలి. సో ఇది స్క్రీన్ షాట్ నేను అరేంజ్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ మీరు కూడా చూసుకుంటుండండి. ఎందుకంటే ఇంత స్క్రీన్లో నేను ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేయాలంటే ఎలా కుదురుతుంది, అందుకే నేను కొద్దిగా కుదించాను. మీరు అందరూ చూస్తుండే నేను చెప్తూ ఉంటాను, ఓకేనా? ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్. మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? ఓకే, చలో. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కలర్ మారుస్తాను. జద్వేగ్, ఫ్యాన్ తగ్గించు, లేదంటే తలుపేసాయి, తలుపేసాయి, సౌండ్ వచ్చేస్తుంది ఇక్కడికి. క్లోజ్ ద డోర్. అది సారీ గైస్, ఏమనుకోవద్దే, మీకు రీసౌండ్ వచ్చి ఉంటుంది మధ్యలోని, ఏమీ అనుకోవద్దు. ఇంట్లోని చూడండి, ఇది నాది ఏమీ స్టూడియో కాదు, ఓకేనా? మీరు ట్రై చేస్తుండని చెప్తుంటాను. నాది, నేనేం స్టూడియో మెయింటైన్ చేయను, నేనేం చేయను. నేను ఆఫీస్ నుంచి వస్తాను, మీకు నేను కొద్దిగా కష్టపడి మీకు క్లాస్ చేస్తాను, వెళ్ళి పిల్లలతో ఆడుకొని పడుకుంటాను. ఇదే నా వర్కౌట్, ఓకేనా? ఒక్కొక్కసారి ఎక్కువ పిల్లలకే టైం ఇస్తాను, ఎందుకంటే ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ టైం ఇవ్వాలి. నేను నా ప్యాషన్ అనమాట, నేను నా 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 ఛానల్లో కూడా చెప్తాను ఎప్పుడూ, ఓకే? టీచింగ్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, దిస్ ఈజ్ మై ప్యాషన్, అంతే. నా వల్ల ఎవరికైనా ఇద్దరు ఉపయోగపడుతున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ, అంతే. ఇంకా మనకు ఒక్కరు సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నా కంట్రిబ్యూషన్ నా సొసైటీకి ఇచ్చాను, అంతే అంతే, ఇంకా లేదు, ఓకేనా? చలో, నో బక్వాసెస్. సో ఫస్ట్ మనం 3 అన్నాడు కదా, ఎనర్జీ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 అన్నాడు కదా. సో మనం ఫస్ట్ నీట్గా పెద్దవి, ఓకే, 1 2 3, ఓకేనా? ఏమనుకోవద్దు, నా దగ్గర అంత ఇది లేదు, ఓకే? సో అయిపోయింది. ఇక్కడ ఏంటి, ఫస్ట్ది ఎనర్జీ మేనేజ్మెంట్, సో ఈఎం వేసుకుందాం. ఇది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వేసుకుందాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ సెంటెన్స్ చదువుదాం, ప్రతి సెంటెన్స్ చదువుదాం, దాన్ని కంప్లీట్ చేసుకుందాం, ఓకేనా? ఏదైతే సెంటెన్స్ మనకు రాలేదు దాన్ని ఇంటూ మార్క్ పెట్టుకుందాం. ఏ టోటల్ ఆఫ్ 3300 ఎంప్లాయీస్ వర్క్ ఇన్ దీస్ సెక్టర్స్, అంటే టోటల్ వర్క్ ఇచ్చేసాడు మనకి ఎంత, 3300 టోటల్, ఓకేనా? టోటల్ ఇచ్చేసాడు. ది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ డివిజన్ కన్సిస్ట్ ఆఫ్ 700 ఎంప్లాయీస్, వేర్ ది రేషియో ఆఫ్ మేల్స్ టు ఫీమేల్ ఇస్ 3:4 అంట. 700 మంది ఎంప్లాయీస్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ డివిజన్ అంట. అంటే సింపుల్ గా మనం ఇక్కడ 700 వేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ లో. దీంట్లో మేలు ఫీమేలు, ఓకే, మేలు ఫీమేల్ అంతా డైరెక్ట్ గా 3:4 ఇచ్చాడు. 700 300 3:4 అంటే ఏంటి, సింపుల్ గా 300 మేల్స్ 400 ఫీమేల్స్, ఓకే? అండర్స్టాండ్ అయిపోయిందా? ఓకే, 300 మేల్స్ 400 ఫీమేల్స్ అయిపోయింది. సో ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇంట్రెస్టింగ్లీ ది నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఓన్లీ ఇన్ దిస్ సెక్టర్, ఏదైతే మేల్స్ వర్క్ చేస్తున్నారో, ఇంట్రెస్టింగ్ అంటే ఆశ్చర్యకరంగా, నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఓన్లీ ఇన్ దిస్ సెక్టర్, ఏది, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో, ఓకే? ఇన్ దిస్ అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అసైన్డ్ ఎక్స్క్లూజివ్లీ టు ద ఎనర్జీ మీటర్, ఓకే? ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే ఎనర్జీ ఈఎం లో, ఎనర్జీ మేనేజ్మెంట్ లో ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ, ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ కదా, ఫీమేల్స్ కి ఈక్వలెంట్ అంట. సో ఇక్కడ మనకి టోటల్ ఎంత అవుతుంది తెలియదు, కానీ ఇది మేలు ఇది ఫీమేల్ అయితే మనం ఇక్కడ మేల్స్ తో ఈక్వలెంట్ అంటే 300, ఇక్కడ మేల్స్ ఎంతమంది, 300 మెంబర్స్, ఇందులో టీఎస్ లో 300 మెంబర్స్. సో డైరెక్ట్ గా ఫీమేల్స్ ఇక్కడ 300 అవుతారు. చూడండి, మళ్ళీ చదివి చెప్తాను, చూడండి. ఈ ఇంట్రెస్టింగ్, ది నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఓన్లీ ఇన్ దిస్ సెక్టర్ ఈక్వల్ టు, మేల్ అంటే 300 మెంబర్స్, ఓకే, ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అసైన్ టు ఎక్స్క్లూజివ్లీ అరేంజ్మెంట్, అంతే, సరిపోయింది కదా. పుట్టాలి, ఏ టోటల్ ఆఫ్ 720 ఎంప్లాయీస్ ఆర్ ఎంగేజ్డ్ సోన్లీ ఇన్ ద ఎనర్జీ మేనేజ్. సో ఇక్కడ కూడా ఇచ్చారు, ఎనర్జీ మేనేజ్మెంట్ ఎంతమంది అంటే ఓన్లీ ఎనర్జీ మేనేజ్మెంట్ లో ఎంతమంది, 720 మంది. సో 720 మంది, 720 మందిలో 300 తీసేంత అంటే మేల్స్ మనకు వచ్చింది 420,
ఓకేనా. మేల్స్ మనకి రెండింటికి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీకి వచ్చాయి. నెక్స్ట్, మీన్ వైల్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలోన్ హ్యాస్ 870 అంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలోన్ అంటే 870 అంట. డైరెక్ట్ గా 870 ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు మేల్స్ ఎంతమందో తెలియదు, ఫీమేల్స్ ఎంతమందో తెలియదు. ఓకే, అది వేసుకుందాం. ఓకే, 870 వర్కర్స్ విత్ 240 బీయింగ్ మేల్ ఇచ్చేసాడు. చూడండి, 240 బీయింగ్ మేల్ అండ్ 630 బీయింగ్ ఫీమేల్, అంటే 630 మంది ఫీమేల్స్ ఇక్కడ మనకు తెలిసిపోయింది. నెక్స్ట్, విత్ ఇన్ ద వర్క్ ఫోర్స్, చూడండి, విత్ ఇన్ ద వర్క్ ఫోర్స్ దట్ ఆపరేట్స్ ఇన్ బోత్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ నాట్ ఎనర్జీ మేనేజ్మెంట్, అంటే టిఎస్ ఈఎం. మళ్ళీ చూడండి, విత్ ఇన్ ద వర్క్ ఫోర్స్ దట్ ఆపరేట్స్ బోత్ టిఎస్ అండ్ ఏఏ. ఓకే, టిఎస్ ఏఏ అంటే ఈ రెండు. ఓకేనా, టిఎస్ ఇస్ బట్ నాట్ ఎనర్జీ మెయింటెనెన్స్. దేర్ ఆర్ 10 more మేల్స్ దాన్ ఫీమేల్, అంటే ఏంటంటే అంటే మేల్స్ ఎక్కువ మంది అంట ఫీమేల్ కన్నా. సో ఎక్కడ ఇక్కడ నేను దీని కలర్ మారుస్తాను, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ చూడండి, ఈ మెయిల్స్ ఉంటారు కదా, ఈ ఫీమేల్స్ కన్నా +10 అంట. ఓకే, అర్థమైందా? ఈ మేల్స్ ఫీమేల్స్ కన్నా +10, అంటే టోటల్ ఎంతమందో మనకు తెలియదు, అది మనం చూసుకోవాలి. ఓకే, బట్ మేల్స్ ఫీమేల్స్ కన్నా +10, అందుకే నేను +10 వేసాను. ఓకేనా. నెక్స్ట్, ఫర్దర్ మోర్ 10% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ 10% ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ కంట్రిబ్యూట్ టు బోత్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఈఎంఓ ట్రాన్స్పోర్టేషన్ ఈ మధ్యలోని ఎంతమంది అంట 10% ఆఫ్ ద టోటల్ మేల్స్, 10% ఆఫ్ ద టోటల్ ఫీమేల్స్. ఈ 3300 ఏంటి, టోటల్ ఎంప్లాయీస్. టోటల్ ఎంప్లాయీస్ అంటే ఏంటి, టోటల్ మేల్స్ ప్లస్ ఫీమేల్సే కదా, అవునా. సో టోటల్ మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఇది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, 10% ఆఫ్ ద, ఇక్కడ చూడండి, 10% ఆఫ్ ద టోటల్ మేల్స్ ప్లస్ టోటల్ ఫీమేల్స్, అంతే కదా, అంటే ఓవరాల్ గా కామన్ తీసుకుంటే 10%. సో ఏముంది, 10% ఆఫ్ 3300, అంటే 10% 3300 ఎంత, 330, అవునా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 330 వచ్చింది. ఇక్కడ మనకు మేల్ తెలీదు, ఇక్కడ ఫీమేల్ తెలీదు, కానీ మనకి ఇది తెలుసు, 10% మనకు తెలుసు, ఇది 10% మేల్స్, 10% ఫీమేల్స్, అంతేనా, అంతే కదా. మనం అది కనిపెట్టదు, ఏది టోటల్ మేల్స్ కదా, అవునా కదా, బట్ టోటల్ ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు మనం వచ్చేసాం. నెక్స్ట్, వర్క్ ఇన్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ 3 సెక్టర్ ఈస్ 62.5%. 62.5% ఎంత, 5/8, 62.5, అంతే కదా. 12/5 అంటే 12.5%, 1/8. సో 62 అంటే 5/8 టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటున్నారు. చూడండి మళ్ళీ ఒకసారి చదివి, ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ 3 సెక్టర్స్. ఓకే, మొత్తం 3 సెక్టర్స్ అంటే ఇది మిడిల్ పార్ట్, ఆల్ 3 సెక్టర్స్ లో మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇది నేను చూడండి, ఇది ఆల్ 3 సెక్టర్స్ రాస్తున్నాను. ఓకేనా, ఇది ఆల్ 3 సెక్టర్స్. ఇందులో ఎంతమంది అంట, 5/8 ఆఫ్ ద టోటల్, 5/8 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ ఇన్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, 400 మెంబర్స్, అవునా. సో 5/8 ఇంటూ 400 అంటే 8 అంటే 250. సో 250 ఎక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు 250. ఓకేనా, 250 వచ్చింది. మనకి స్పేస్ కన్స్ట్రెయింట్ కాబట్టి నేను ఇది తీసేస్తున్నాను, మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఇది కూడా అయిపోయింది కదా, తీసేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ 3 సెక్టర్స్ ఈస్ 20 fewer than the number of female employees engaged in both energy and transportation only. చూడండి, ఇప్పుడు ఈ ఫిమేల్స్ ఉన్నారు కదా, ఎవరు, ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తాను, ఈ ఫిమేల్స్ కి 20 మంది తక్కువ అంట. ఎవరు, చూడండి, ఇన్వాల్వ్ ఆల్ త్రీ సెక్టర్స్, ఇక్కడ మేల్స్ ఉన్నారు కదా, ఈ మేల్స్ వీళ్ళు అనమాట. సో ఈ మేల్స్ కావాలంటే ఇక్కడ ఫీమేల్స్ ఎవరో మనకు తెలియదు. ఓకేనా. సో ఇది మనం పెట్టుకుందాం, ఒక పని చేద్దాం, ఇక్కడ రాసుకుందాం, ఏమన్నాడో ఇక్కడ మనం ఈక్వేషన్ కింద రాసేసుకుందాం. ఓకేనా, ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ హూ ఆర్ అండ్ ఆల్ 3 సెక్టర్స్, దాన్ని నెక్స్ట్ అనుకుందాం ఇప్పుడు. ఓకే, ఆల్ 3 అంటే M3 అంటే 3 సెక్టర్స్ కదా, 3M అని అనుకుందాం, లేదా ఎక్స్ అనుకుందాం. 3 సెక్టర్స్ ని మనం ఇక్కడ ఓకే 3 సెక్టర్స్ ని మెయిల్స్ ఎంతంట, ఈక్వల్ టు ఏమంటున్నాడు చూడండి, ఆల్ 3 సెక్టర్స్ 20 fewer than the number of female employees engaged in both energy, అంటే ఫీమేల్స్ 20 less than అన్నాడు కదా,
అంతే. అంటే ఫిమేల్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఈఎం -20 ఇంతే కదా. ట్రాన్స్పోర్ట్ మైనస్ ఈఎం ఇదే మనకు అన్నది. తర్వాత ఇంకోటి ది ఎంప్లాయీ ఇన్వాల్వ్ ఇన్ బోత్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ నాట్ ఇన్ ట్రాన్స్పోర్ట్. ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ రెండు. ఓకే, ఎనర్జీ మేనేజ్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్ నాట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ 160. ఇక్కడ 160 వచ్చేసింది. ఓకేనా. జత్వి సౌండ్ తక్కువ ఎటు ఎన్నిసార్లు చెప్పాను, కాపీరైట్ వస్తుంది. లాస్ట్లీ 5% ఆఫ్ ద టోటల్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేట్ ఇన్ ప్రాజెక్ట్ స్పానింగ్ ఆల్ 3 సెక్టర్స్. అంటే ఇక్కడ ఈ ఫీమేల్స్ ఉన్నారు కదా, 5% ఆఫ్ ఫీమేల్స్ అంట. అర్థమైందా, టోటల్ సెక్టర్స్ వచ్చింది. సో మొత్తంతో వచ్చింది. ఇప్పుడు మనం దీంతో ఒకటి తీయొచ్చు. చూడండి, ఈ ఫీమేల్స్ ఈ మేల్స్ కన్నా 20 ఎక్కువ. ఇదే కదా చెప్పాడు. సో నేను ఈ ఫిమేల్ని, ఓకే, నేను ఏం చేసుకోవచ్చు, 330 -10% ఆఫ్ మేల్స్. అవునా, ఫీమేల్స్ కదా, అవునా, ఇదంతా ఫీమేల్స్ కదా. ఈ మేల్స్ కనిపెట్టాలంటే నేను ఈ పార్ట్ని రాస్తున్నాను. ఓకే, 330 -10% మేల్స్. ఒక నిమిషం, నేను కొద్దిగా చిన్నదిగా రాస్తానే, ఎందుకంటే మనం ఈ మేల్స్ ఫిమేల్స్ను మనం ఇక్కడ తీసుకో, మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ పెన్కి వచ్చేద్దాం. ఓకేనా, చూడండి నేను ఏం చేస్తానంటే, మనకి ఏమి ఇచ్చాడు, ఈ ఫిమేల్ మనం కనిపెట్టవచ్చు. ఈ ఫిమేల్ని మనం రాసుకుందాం. ఈ ఫిమేల్ ఎలా రాసుకోవచ్చు, 330, అవునా, 330 -10% ఆఫ్ మేల్. ఓకేనా, తర్వాత ఈ -20 వేసుకుంటాం. ఈ మేల్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 250, ఈ మేల్స్ని రావాలంటే ఈ మేల్స్ కదా, 250 = 250, ఓకే, -5% ఆఫ్ ఫీమేల్స్. అర్థమైందా, అర్థమైందా. నేను కొద్ది మళ్ళీ, ఓకే, ప్లేస్ సరిపోలేదు కదా, రాస్తున్నానే. ఈ ఈక్వేషన్ని మీరు గమనించండి, నేను ఏం చేశాను. ఓకే, 250 ఈ మేల్స్ని ఇలా రాస్తున్నాను. 250 -5% ఆఫ్ ఫీమేల్ = ఈ ఫిమేల్ని నేను రాస్తానంటే 330 -10% ఆఫ్ మేల్ -20. అంతే కదా వచ్చింది. ఇదే ఈక్వేషన్ కదా. ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఇంకేం చేసుకోవచ్చు చూడండి. 5% 220, ఈ 330 అంటే 310 అయిపోద్ది. ఈ 20ని ఇటువైపు తీసుకొచ్చేది. అంటే ఓ పని చేద్దాం, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 10% ఆఫ్ మేల్ -5% ఆఫ్ ఫీమేల్ = ఇది ఇటువైపు వెళ్ళిపోతే మైనస్ అయిపోద్ది. అంటే -270. -270 తీసేనండి, 0 13 నుంచి తీస్తే 60. అంతేనా, అంతే 60. సో 60. సో దీన్ని ఇంకా మనం 5తో కట్ చేసవచ్చు. 5 1 జా 5 2 జా, అంటే 2% మేల్ -1% ఫీమేల్ = 60. అవునా. సో మనం దీన్ని 60 కాదు, సారీ 5తో కదా, 12 పోద్ది. అవునా. సో 12 వేయాలి ఇక్కడ. ఓకేనా. సో నేను ఇక్కడ 12 వేస్తాను. సో పర్సంటేజ్ కదా, నేను ఏం చేస్తాను, 2m - f = 1200. అంతే. సో నాకు 2m - f = 100 వచ్చింది. ఇక్కడ చూడండి, మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఎంతమంది, 3300. నేను దాన్ని ఇక్కడ మళ్ళీ కలర్ మార్చుకుని వేస్తాను, మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఓకే, నేను చేస్తున్నట్టే మీరు కూడా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, m ప్లస్ ఫీమేల్ = 3300. ఓకే, డివైడ్ బై ఈ రెండింటికి పోయింది. 3m = ఎంత, 4500. 5తో పోతే 3 1500. అంటే మేల్స్ = 1500. అంటే మేల్స్ 1500 వచ్చింది టోటల్ మేల్స్. ఫీమేల్ అవుతుంది 1300 నుంచి చూస్తే 1500లో 3000 1500 ప్లస్ 300, అంటే ఫీమేల్స్ ఆర్ 1800. మన ఫీమేల్స్ వచ్చింది, మేల్స్ వచ్చింది. ఓకేనా, ఫీమేల్స్ మేల్స్ కనిపెట్టేసాం. రెండోది మనకు టోటల్, ఇది ఒక్కటి మర్చిపోయాం పలు, ఇది చూడండి, ఇది మర్చిపోయాం కదా. ఇక్కడ టోటల్ మనం కనిపెట్టేద్దాం. ఎలాగా, టోటల్ కనిపెట్టే టోటల్ మనకు తెలుసు 3300. అవునా. సో ఇదంతా నేను అరేంజ్ చేసుకోవచ్చా ఇప్పుడు, ఇదంతా ఇది అయిపోయింది కదా, అరేంజ్ చేసుకుంటున్నాను. ఆలర్ ఓకే, ఆలర్ ఓకేనా, ఓకే. సో నేను ఇదంతా అరేంజ్ చేసుకుంటున్నాను. ఆ ఈక్వేషన్ మాత్రం ఉంచుతాను మీకు అర్థం కావడానికి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇదంతా కట్టాలంటే ఏం చేస్తాం, టోటల్ కౌంట్ చేసేసి 3000 నుంచి తీసేద్దాం. ఈ మొత్తం టోటల్ నుంచి కౌంట్ చేసి మొత్తం తీసేస్తే సరిపోద్ది కదా. 772 ఓపెన్ చేద్దాం, 0 వెళ్ళేద్దాం. 72 33 ఎంత, 70 30 100 + 5 105. 105 70 175. 175ను
25 175 175లో 25 కలిపేస్తే అంతేనా ఒక్క నిమిషం 72 33 కదా 70 30 100 ప్లస్ 105 105 అంతే 175 175 25 200 ఓకేనా 200ను 80 287 ఓకే 287 10 ఎంత 297 297కి 6 కలపండి 303 అంటే 303 ఒక జీరో ఎక్స్ట్రా అండ్ టోటల్ ఎంత 3300 మంది అవునా సో 3300 మంది మైనస్ చేసేయండి జీరో 9లో నుంచి 3 తీస్తే 6 2 260 అంతే 3030 సో మనకి ఇక్కడ 260 మంది వస్తారనమాట ఓకేనా 260 సారీ 70 ఓకేనా ఇక్కడ 3000 ఒక అనుకున్నాను ఇది 3300 ఓకేనా 3300 సో 270 అవుతుంది ఇక్కడ 270 అయితే ఇక్కడ 260 ఎందుకు వేస్తాం 270 వేస్తాం ఓకేనా సో ఇక్కడ మనకి 270 వచ్చారనమాట ఓకే సో ఇంకా ఏముంది అంతే అయిపోయింది ఇంకా ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామా ఇది అరేంజ్ చేసేద్దాం మనకి ఇంక ఇది అవసరం లేదు ఐ హోప్ మీరు ఓకే ఇక్కడ కూడా మీరు కనిపెట్టాలి ఏది ఈ 160లో మేల్స్ ఫీమేల్స్ కనిపెట్టాలి అవునా ఏముంది టోటల్ మేల్స్ టోటల్ ఫీమేల్స్ కనిపెట్టండి ఇక్కడ ఏం ఇవ్వలేదు కదా ఇక టోటల్ ఫీమేల్స్లో నుంచి ఓకే అంటే టోటల్ మేల్స్ ఎంతమంది మనకు తెలుసు 1500 మెంబర్స్ ఈ మేల్స్ అన్ని కౌంట్ చేసేసి అందులో మైనస్ చేసేయండి ఇక్కడ మేల్స్ వచ్చేస్తారు ఈ ఫీమేల్స్ అన్ని కౌంట్ చేసేసి అందులో 1800 తీసేయండి ఇక్కడ ఫీమేల్స్ వచ్చేస్తారు సో మనం ప్రాబ్లంకి వెళ్దాం ప్రాబ్లంకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఓకే ది నెంబర్ ఆఫ్ చూడండి ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఐ హోప్ మీకు ఇది అర్థమైంది కదా ఒక వెన్ డయాగ్రామ్ అనేది మీకు వచ్చేసింది కదా ఓకే ఇంకా టైం వేస్ట్ చేయడం ఉంది కానీ మనకు అవసరం అయితే మనం అక్కడ తీద్దాం లేదంటే లేదు ఓకేనా ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఓన్లీ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఆల్ ద 3 సెక్టర్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఓన్లీ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎంతమంది ఓన్లీ ఎనర్జీ మేనేజ్మెంట్ 720 మంది అవునా సో ఓన్లీ ఎనర్జీ మేనేజ్మెంట్ ఈజ్ 720 డివైడెడ్ బై ఓకే వాట్ పర్సెంట్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఆల్ ద 3 సెక్టర్స్ ఆల్ 3 సెక్టర్స్ ఎంత చూడండి 250 ఓకేనా 250 సో 250 మనం వేసుకుంటాం ఇక్కడ 00 పోద్ది 25తో 25 2 50 22 ఉంటుంది కదా ఓకే అంటే 220 8 ఉందా 8 సరిపోయింది 288 ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ 288% అవునా ఐ హోప్ మీకు కదా 288 2.88 నాట్ 288 ఓకేనా 2.88 కానీ ఇంటూ 100 చేయాలి కదా ఓకే అప్పుడే కదా 288 అవుతుంది సో 288% ఐ హోప్ మీకు అర్థమైంది కదా చాలా సింపుల్ మనం తెలుసుకుంటే మనకు సింపుల్ అనమాట సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు ఈ ప్రాబ్లం చేయండి దీంతో ఓకే ఇది చూద్దాం లెట్ ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ బోత్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఓన్లీ బి ఎక్స్ అంటే ఏమన్నాడు నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ బోత్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ మేల్ ఎంప్లాయీస్ తెలుసు కదా మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది 10% ఆఫ్ మేల్స్ 10% ఆఫ్ మేల్స్ అంటే ఎంత 150 మంది అవునా 10% ఆఫ్ మేల్స్ 150 మంది అంతే కదా మనకి ఇక్కడ ఇచ్చింది కదా 10% ఆఫ్ మేల్స్ 10% ఆఫ్ మెయిల్స్ సో 150 మంది అలాగా నెక్స్ట్ ఏమన్నాడు టీ టోటల్ నెంబర్ ఇక్కడ 150 మంది ఎక్స్ ఈక్వల్ టు 150 ఇక్కడ వేద్దాం ఓకే 150 ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఎనర్జీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ బి వైవ్ వర్కింగ్ ఇన్ ఎనర్జీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ చూద్దాం ఉండండి ఓకే ఫైనల్లీ ఇక్కడ మనం కట్టాలి ఫ్రెండ్స్ ఓకే ఎనర్జీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్స్ ఎంప్లాయీస్ కట్టాలి సో ఫీమేల్స్ మనం కలిపండి ఇదంతా మొత్తం కలిపండి 300 ఇది ఎంత 180 ఎందుకంటే 10% ఆఫ్ ఫీమేల్స్ కదా 180 ఓకే 300ను 180 ఓ పని చేయండి 30 18 ఎంత 48 88ని ఇది మనకి 10 ఓకే ఇక్కడ కూడా రావాలి 270లోని ఓకే 270లో 10 మెయిల్స్ ఎక్కువ అంటే ఏంటి ఒక 10 బయట తీసేయండి అప్పుడు ఎంత మిగులుతుంది 260 ఆఫ్ చేస్తే ఎంత 130 అవునా 130లో ఒక ప్లేస్ అంటే ఇక్కడ 140 మంది వస్తారు
ఇక్కడ 130 మంది వస్తారు. ఓకేనా? సో ఇక్కడంతా 88. 88 13 ఎంత? 88కి 3 కలిపితే 91 ప్లస్ 1 101. 101కి ఇక్కడ 63. ఓకేనా? 101కి 63 కలపండి. 164. 164కి 5% ఆఫ్ ఫీమేల్స్. 5% ఆఫ్ ఫీమేల్స్ అంటే ఎంత? 90. 164కి ఓకే 90 అంటే 9 కలపండి. ఎంత అవుతుంది? 3 1 173 అంటే 1730. అవునా? 1800లో 1730 తీసేస్తే ఎంత అవుతుంది? 70. అంటే మనకి ఇక్కడ ఫిమేల్స్ 70. ఓకేనా? ఇక్కడ 70 అయితే ఏమవుతుంది? ఇక్కడ 90. అవునా? సరిపోయింది కదా? సో ఇక్కడ మనకి ఇది కూడా వచ్చింది 70. ఏది? y ఈక్వల్ టు 70 మనం ఇక్కడ రాస్తున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 150, y ఈజ్ ఈక్వల్ టు 70. ఓకే, అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ బి జెడ్. చూడండి అదేమన్నాడు? ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఓన్లీ బి జెడ్. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది? 270. ఓకేనా? 270. ఓకేనా? సో ఇక్కడ నేను 270 వేస్తున్నాను. ఏది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 270. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ ఆర్టిఫిషియల్ ఓన్లీ బి జెడ్. దెన్ జెడ్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే ఎంత? 220. అవునా? 220 మోర్ ఆర్ లెస్ అని అంటే 220కి 270కి డిఫరెన్స్ ఎంత? 50. 50 డివైడెడ్ బై 270. అవునా? అంటే 5/27 ఇంటూ 100. అంతే కదా? సో ఇప్పుడు దీన్ని చూడండి, అంటే మోర్ ఆర్ లెస్ అంతే కదా, 50 తేడా కదా. సో 27తో మీరు చూడండి, 27తో 500 చేయండి. 27తో ఐ హోప్ 50 కదా. 27కి 27 2 27 220 270 50 divided by then z is how much more or percentage more or less than the sum of sorry 27 కాదు 22 వేయాలి. ఓకే, 220 ఇది మోర్ ఆర్ లెస్ దెన్ ఎక్స్ అండ్ వై అన్నాడు కదా. సో ఏమవుతుంది? రెండు డిఫరెన్స్ 50. 50 డివైడెడ్ బై 220 అనే 00 అంటే 5/22 ఇంటూ 100. అవునా? సో ఇప్పుడు చూడు, 2 11లు 2 ఓ పని చేయి, 2 ఇలా ఉంచు. ఓకేనా? 11తో 5/11 అంటే ఎంత? దగ్గర దగ్గర 1/11 అంటే 45.45 అంతేనా? 45.45 5/11 అంటే 45.45 డివైడెడ్ బై 2 అంటే 22.7 అయి ఉంటుంది. 72 సరిపోయింది. ఇగో ఆప్షన్ సి మనకి 22.72 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ నేను అరేంజ్ చేసి చేస్తున్నాను. 5/12ని ఓకే ఇక్కడ రాస్తున్నానే. 5/22 నీ సింపుల్గా ఏం చేశాను సార్? 5/11 ఇంటూ 1/2 ఓకే ఇంటూ 100 వేసుకున్నాను. 5/11 ఇంటూ 100 అంటే ఎంత? సింపుల్గా మనం ఇచ్చేది 45.45% డివైడెడ్ బై 2. సో 2.7.25 అలాగ వస్తుంది అనమాట. సో మనకు ఆన్సర్ ఆప్షన్ సి. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ని మీకు నేను ఇంకా చాలు, దీన్ని మీకు హోంవర్క్ ఇస్తాను. ఇంకా ఇక్కడతో ఆపుదాం, చాలా టైం అయిపోయింది. ఓకే, దీన్ని మీరు హోంవర్క్ ఆన్సర్ని ఓకే కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి. అలాగే మీకు వీడియో కానీ ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మంచి డిఐ చేసాం కదా, వెన్ డయాగ్రామ్ మంచి డిఐ చేసాం కదా, అవునా కదా? సో నేను నా తరపు నుంచి నేను సాయం చేస్తుంటాను, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం తప్పకుండా ఈ లెవెల్ మాత్రం మీరు చూసి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇదే టైంలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ సెక్షన్, ఎందుకంటే ప్రతిరోజు అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్క ఎవరు చేయరు. వ్యూస్ అంతమంది చూస్తారు, మొత్తం అందరూ చూస్తారు, స్టూడెంట్స్ అందరూ చూస్తారు, బట్ ఎవరు చేయరు. ఎందుకు అలాగా? చేయండి, కమెంట్ చేయండి. అప్పుడే కదా నాకు కూడా కొద్దిగా అంటే ఆ ఉత్సాహం వస్తుంది మళ్ళీ చెయ్యాలని చెప్పేసి. మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే నేను ఎలాగా నేను చేసేది. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. లవ్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్. ఎవరెవరైతే ఎస్బీఏ ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.